సరకు బిజినెస్ యాప్లో ప్రో బిల్లింగ్ ప్లాన్ కొనుగోలు వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది క్లౌడ్ బ్యాకప్. మీ మొబైల్ పోయినా లేదా పాడైనా డేటాను ఈజీగా పొందవచ్చు. రెండోది వైర్లెస్ బిల్లింగ్. మీరు పక్కనే ఉండక్కర్లేదు, 30 ఫీట్ల దూరం నుండి కూడా బ్లూటూత్ ప్రింట్ తీసుకోవచ్చు. మూడవది ఏమిటంటే జిఎస్టీ. మీరు కస్టమర్కు జిఎస్టీ బిల్ ఇవ్వగలరు. నాలుగవది, మీరు ఒకేసారి ఎంతమంది కస్టమర్లైనా మీ షాప్లో ఈజీగా మేనేజ్ చేయగలరు. 50వ ఫీచర్ ఏమిటంటే రిటర్న్ రీప్లేస్మెంట్ ఎక్స్చేంజ్. అంటే ఏ ఆర్డర్ అయినా, రిటర్న్ అయినా, రీప్లేస్మెంట్ అయినా ఇందులో మనం ఈజీగా మేనేజ్ చేయగలము. 61 అంటే ప్రాఫిట్ లాక్. మనం బిల్లు వేస్తున్నప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో దాని ఆధారంగా కస్టమర్కి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలో ఇందులో అమలు చేయొచ్చు. 7 ధోని అంటే ఏమిటంటే మనకి విలేజ్ స్ట్రీట్లో ఒక రోజుకు ఎంత డీల్స్ జరిగాయో మీరు రిపోర్ట్ తీసుకుని ఎక్సెల్లో చూసుకోవచ్చు. అందువల్ల మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో మీరు తెలుసుకోవచ్చు. ఆ 8 పిక్చర్ ద్వారా ట్రాక్ క్లియర్స్ దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎంత పోయింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుస్తుంది. 9వ ఫీచర్ మల్టీ యూజర్స్. ఒక ఓనర్, 2 అసిస్టెంట్లు, ఇలా 3 మీ బిజినెస్ కోసం ఒకేసారి బిల్లింగ్ చేయవచ్చు. 10వ ఫీచర్ అంటే మీ షాప్లో రెగ్యులర్ కస్టమర్ డేటాను మేనేజ్ చేయొచ్చు. అందువల్ల వాళ్లకు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ పేర్లు అందులో ప్రింట్ అవుతాయి. కాబట్టి రెగ్యులర్ కస్టమర్ అయితే మీరు ఈజీగా డిస్కౌంట్ ఇవ్వచ్చు. 11వ ఫీచర్ అంటే మీరు 2 సార్లు ఒక ప్రోడక్ట్ రేట్ను మార్చుకోవచ్చు. అందువల్ల మీరు బిల్లింగ్ ప్రాసెస్ని చాలా ఈజీగా చేయొచ్చు. 12వ ఫీచర్ అంటే మీరు మీ కొనుగోలు ధరను మాత్రమే ఇచ్చినా సరే మీ అమ్మకపు మార్జిన్ని సులభంగా లెక్కించుకోవచ్చు. తర్వాత 35లో బార్కోడ్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఇన్బిల్ట్గా వస్తుంది. అందుకే మీరు వేరే పరికరం కొనాల్సిన అవసరం లేదు, మొబైల్తో స్కాన్ చేసి నేరుగా బిల్ చేయవచ్చు. ముఖ్యంగా రన్నింగ్ ఆర్డర్ ద్వారా మీ షాపుకు ఎంతమంది కస్టమర్లు వచ్చినా సులభంగా మేనేజ్ చేయవచ్చు. టోకెన్ మోడ్ అనేది చాలా ఎక్కువ గుంపున్న సమయాల్లో ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. 65 అంటే మీ షాపులో బిల్లును కేవలం ఇంగ్లీష్లోనే కాదు, తమిళ్లో కూడా ఇవ్వచ్చు. 17 పిక్చర్ అంటే ఏమిటంటే మీరు పాత ప్రింటర్ వాడుతున్నట్లయితే మేము USB సపోర్ట్ కూడా ఇచ్చాం. దాన్ని ఉపయోగించి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. 17 పిక్చర్ తర్వాత అంటే మీరు కస్టమర్కు లోన్ ఇచ్చి అడ్వాన్స్ తీసుకుంటే ఆ లావాదేవీని సులభంగా నిర్వహించవచ్చు. 17/9 పిక్చర్ అంటే మినీ స్టేట్మెంట్. దీంతో రోజువారీ, వారపు, నెలవారీ లేదా వార్షిక డేటాను ఒక్క స్వైప్తో త్వరగా చూడవచ్చు. 20 పిక్చర్ అంటే ఏమిటంటే స్టేట్మెంట్ రిపోర్ట్. మీరు మీ అసిస్టెంట్లో వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆప్షన్ తీసుకుంటే మీరు స్టేట్మెంట్ను జనరేట్ చేసుకోవచ్చు. ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి అనేక రిపోర్ట్స్ను మీరు అదనంగా డౌన్లోడ్ చేసుకుని మీ అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. 21 పిక్చర్ అంటే ఏమిటంటే ఆర్డర్ కామెంట్. మీరు ఒక ఆర్డర్ పెడితే దానిలో ఏదైనా వీడియోను మీకు రిమైండ్ చేయడానికి స్కోర్ చేయాలి అనుకుంటే ఆ ఆప్షన్ మన యాప్లో ఉంచాం. అందుకే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 26 అంటే టైం స్లాట్. మీ బిజినెస్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేర్వేరు మెనూలు ఉన్నప్పుడు బిల్లింగ్ కష్టమవుతుంది. అందుకే ఈ టైం స్లాట్ ద్వారా ఏ సమయానికి కావాల్సిన ఐటమ్స్ ఆ సమయంలోనే కనిపిస్తాయి. దీనివల్ల మీకు బిల్లు వేయడం చాలా సులభమవుతుంది. 23వ ఫీచర్ పేమెంట్ మోడ్. కస్టమర్ క్యాష్, కార్డ్ లేదా UPI ద్వారా చెల్లిస్తున్నారా అనే వివరాలను మన యాప్లోని 11 మందికి సంబంధించి మీరు స్టోర్ చేసి మేనేజ్ చేయవచ్చు. 24వ ఫీచర్ ఫీడ్బ్యాక్. మన బిజినెస్ వివిధ రంగాలపై దృష్టి పెడుతున్నందున అందరికీ సరిపోయేలా ఫీడ్బ్యాక్ ఆప్షన్ ఇచ్చాం. ఇందులో మీ ఇండస్ట్రీ అవసరానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవచ్చు. మీరిచ్చే సూచనలను పరిశీలించి వచ్చే ఏడాది అమలు చేస్తాం. 25వ ఫీచర్ అంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా బిల్డింగ్స్లో ఉండే ఒక సమస్య ఏమిటంటే హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత సర్వీస్ సరిగ్గా ఉండదు. దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే మన యాప్లోనే కంప్లైంట్ అనే ఒక ఆప్షన్ పెట్టాం.
ఆ ఆప్షన్ ఎంచుకొని మీరు కంప్లైంట్ రైజ్ చేస్తే అది ఒక టికెట్గా మన అడ్మిన్ పోర్టల్లో క్రియేట్ అవుతుంది. దాని ఆధారంగా మన టీం ఎంత త్వరగా క్లోజ్ చేయగలరో ఆ పని స్టార్ట్ చేసి మీకు అప్డేట్ ఇస్తారు. ఇంకో ఫీచర్ చూస్తే వాట్సాప్లో మీ సమస్యలను లేదా మీరు షేర్ చేయాలనుకున్న విషయాలను మనం బిల్లింగ్ సాఫ్ట్వేర్లో అమలు చేశాం. మీరు షేర్ ఆప్షన్ ఎంచుకున్న వెంటనే ఒక పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. దాన్ని మీరు మీ కస్టమర్కి వాట్సాప్లో షేర్ చేయొచ్చు. మరో ఫీచర్ మల్టిపుల్ స్టాక్ అప్డేట్. మీరు ఒక వస్తువును మల్టిపుల్ డీలర్ల నుండి కొంటే కస్టమర్కి బిల్లింగ్ సులభంగా చేయొచ్చు సరుకు బిజినెస్ యాప్లో. 8వ ఫీచర్ పర్చేస్ డీటెయిల్స్. మీరు ఏదైనా వస్తువు కొన్నా అది జీఎస్టీ ఇన్వాయిస్తో యాప్లోకి వస్తుంది. మీరు దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే చెల్లిన ట్యాక్స్, కస్టమర్ కట్టే ట్యాక్స్, చివరికి మీరు ఎంత ట్యాక్స్ చెల్లించాలో ఇందులో సులభంగా తెలుసుకోవచ్చు. ఇంకా 90వ ఫీచర్ అంటే మన సరుకు బిజినెస్లో 11 ఐటమ్స్కి మనం ఇమేజెస్నే యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల లాభం ఏమిటంటే మీరు ఇతర భాషల వారిని పనికి పెట్టుకున్నా వాళ్ళు ఆ ఇమేజెస్ చూసి బిల్లు వేయొచ్చు. కాబట్టి వాళ్ళకన్నీ చదవాల్సిన అవసరం లేదు. 35 అంటే ఏమిటంటే మన సరుకు బిజినెస్లో డీలర్ల కాంటాక్ట్స్ను మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆ డీలర్లు ఏ వస్తువులు సప్లై చేస్తారో వాటిని మనం మ్యాప్ చేసుకోవచ్చు. దీనివల్ల మన దగ్గర ఐటమ్స్ అయిపోతే ఆ డీలర్లను మనం ఈజీగా కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 31 ఫస్ట్ పిక్చర్ అంటే ఏమిటంటే నోటిఫికేషన్. మీ అసిస్టెంట్ ఒక బిల్లు వేస్తే మీరు ఆ టైంలో షాప్లో లేకపోయినా మీరు ఎక్కడ ఉన్నా ఈ నోటిఫికేషన్ మీకు రిసీవ్ అవుతుంది. అందువల్ల ఎవరు రేట్ మార్చారు, ఎవరు ఐటమ్ డిలీట్ చేశారు, ఎవరు ఎక్కువ బిల్లులు వేశారు అన్నది మీకు నోటిఫై అవుతుంది. ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 32వ ఫీచర్ అంటే ఏమిటంటే రిపీట్ ఆర్డర్. మీరు కిరాణా షాపు నడుపుతుంటే మనం బిల్లు వేసినప్పుడు పండుగలకు వచ్చే వందల ఐటమ్స్ ఉన్న ఆర్డర్ను మనం సులభంగా మళ్ళీ అదే ఆర్డర్ను రిపీట్ చేసి వేసుకోవచ్చు. దీనివల్ల మీ సమయం చాలా వరకు ఆదా అవుతుంది. 33వ పిక్చర్ అంటే ఏమిటంటే పారామీటర్ టెంప్లెట్. పారామీటర్ టెంప్లెట్ అంటే మీరు ఒక ఆర్డర్లో పార్సెల్కి ఎక్స్ట్రా ఛార్జీలు, ప్యాకేజింగ్ ఛార్జీలు, డెలివరీ ఛార్జీలు ఇవన్నీ మీరు పారామీటర్ టెంప్లెట్ ద్వారా ఇవ్వచ్చు. ఇలా ఇవ్వటం వల్ల మీరు పార్సెల్కి అదనపు ఛార్జీలు వేసేటప్పుడు ఇది జీఎస్టీలో కవర్ అవ్వదు. మీరు అదనపు ఛార్జీలను కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు. 34వ ఫీచర్ సెర్చ్ యాక్షన్. మీరు స్టాక్ బిల్డింగ్ లేదా హిస్టరీ స్క్రీన్లలో ఏదైనా ఇన్పుట్ ఇచ్చి చాలా సులభంగా సెర్చ్ చేయొచ్చు. స్టాక్ పేరు, రేట్, వేరియంట్ లేదా బిల్లింగ్లో కస్టమర్ పేరు, అసిస్టెంట్ పేరు వంటి ఏ వివరాలను ఇచ్చినా సరే ఈజీగా వెతకవచ్చు. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఫిల్టర్లు పెట్టాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా టైప్ చేయడం మొదలు పెడితే చాలు, సెర్చ్ వెంటనే స్టార్ట్ అవుతుంది. 35వ ఫీచర్ అంటే ఏమిటంటే క్విక్ బిల్. క్విక్ బిల్ ఎందుకు పెట్టామంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు 11 సార్లు చెక్ చేసి బిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే మీరు ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారనుకోండి, అప్పుడు ఫాస్ట్గా బిల్ చేయడానికి మీరు స్టాక్ స్క్రీన్ నుండి నేరుగా బిల్లు ప్రింట్ చేసుకోవచ్చు. ఇది మీకు చాలా సమయం ఆదా చేస్తుంది. 36 పిక్చర్ అంటే మోస్ట్ సేల్. అంటే మీ షాప్లో ఎక్కువగా అమ్ముడయ్యే ఐటమ్ ఆటోమేటిక్గా టాప్లో ఉంటుంది. అందుకే తరచుగా అమ్ముడయ్యే వాటిని మీరు సులభంగా బిల్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ బిల్లింగ్ నేమ్ అంటే మీ యాప్ కోసం ఒక పేరు, బిల్ ప్రింట్ కోసం మరో పేరు పెట్టుకోవచ్చు. దీనివల్ల కస్టమర్ భాషలో బిల్ ఇవ్వడం సులభం అవుతుంది. మీకు నచ్చినట్లుగా ఐటమ్స్ పేర్లను డిస్ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు 38 పిక్చర్ ఒక షార్ట్ కట్. ఈ పిక్చర్ను మీరు కలర్గా లేదా ఒక కోడ్గా పెట్టుకోవచ్చు. దీనితో ఐటమ్స్ గ్రూప్ చేసి త్వరగా బిల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 39వ ఫీచర్ కొటేషన్ మోడ్. కస్టమర్ వచ్చి కొటేషన్ అడిగితే మన యాప్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో రికార్డు సేవ్ అవ్వదు, కేవలం పేపర్ ప్రింట్ మాత్రమే ఇస్తారు. కాబట్టి ఈ కొటేషన్ మోడ్ మీకు ఎంతో మేలు చేస్తుంది. దీన్నే సేవ్ పేపర్ మోడ్ అంటారు. చాలా షాపుల్లో కస్టమర్లు బిల్లులు తీసుకోకుండా వెళ్ళిపోవడం వల్ల పేపర్ వృధా అవుతుంది. అందుకే మేము ఈ సమస్యను ఫిక్స్ చేశాం. బిల్లు వేసేటప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే రికార్డ్ సేవ్ అవుతుంది, కానీ పేపర్ ప్రింట్ బయటకు రాదు. అందుకే ఈ సేవ్ పేపర్ మోడ్ను పరిచయం చేశాం. 41st పిక్చర్ అంటే అదనపు బార్కోడ్ మరియు స్కానర్ పరికరం. మన సరుకు బిజినెస్ యాప్లో మీరు యూఎస్బి లేదా బ్లూటూత్ స్కానర్ను పేర్ చేసి కనెక్ట్ చేసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా యాడ్ అయిపోవడం జరుగుతుంది.
దీనివల్ల బిల్లింగ్ ప్రాసెస్ చేయడం చాలా సులభంగా మారిపోతుంది. అన్నం అంటే బాస్ మోడ్ అడ్వాన్స్డ్. ఈ కేటగిరీలో ఎక్కువ వేరియంట్లు ఉన్న ఐటమ్ని యాడ్ చేయడానికి అడ్వాన్స్డ్ మోడ్ వాడవచ్చు. కేవలం పేరు, రేట్ ఇవ్వాలంటే బాస్ మోడ్ చాలు. ఈ ఆప్షన్లతో మీకు చూడటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. పార్టీ థర్డ్ ఫీచర్ అంటే ఎక్సెల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. మీ దగ్గర ఉన్న రికార్డులు అంటే ఐటమ్, రేట్ కార్డ్, స్టాక్, ఈ రికార్డ్స్ అన్ని మీరు మీ మొబైల్ యాప్ నుంచి ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పటికే అందులో మార్పులు చేసిన ఐటమ్స్ ఏవైనా బ్యాకప్ పెట్టుంటే వాటిని మీరు తిరిగి ఇంపోర్ట్ చేయొచ్చు. 44వ ఫీచర్ అసిస్టెంట్ కంట్రోల్. మన అసిస్టెంట్ను ఇండియా నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఉదాహరణకి వాళ్ళు ప్రాఫిట్ లేదా స్టాక్ చూడకూడదు, రేట్ మార్చకూడదు అనే రిస్ట్రిక్షన్స్ ఇవ్వచ్చు. అందువల్ల వాళ్ళు వేరే యాక్షన్ చేయలేరు. దీంతో వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. 5-10 ఫీచర్ అంటే వినాసింగ్ హిస్టింగ్ హిస్టరీ అంటే ఏమిటంటే మీరు బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఐటమ్స్ ఎవరు క్రియేట్ చేశారు అన్న రికార్డ్, ఆ లాగ్ను మనం మెయింటైన్ చేస్తాం. దీన్ని మన బిజినెస్ యాప్లో ఎప్పుడూ అందిస్తాం. మీరు అసిస్టెంట్ మెనూలోకి వెళ్ళి చెక్ చేస్తే ఇప్పటి వరకు ఏ డేట్ వరకు ఏ మార్పులు జరిగాయో మీరు ట్రాన్స్పరెంట్గా చూడొచ్చు. మీ అనుమతి లేకుండా దాన్ని ఇంకెవ్వరూ యాక్సెస్ చేయలేరు. మీ అసిస్టెంట్ ఏ మార్పులు చేశారో కూడా మీరు ఇదే విధంగా వెరిఫై చేసుకోవచ్చు. 60 ఫీచర్ అంటే ఏమిటంటే డిస్కౌంట్. ఈ ఫీచర్ని ఉపయోగించి మీ కస్టమర్కి మీరు ఒక అమౌంట్ లేదా శాతం రూపంలో డిస్కౌంట్ ఇవ్వచ్చు. 70 ఫీచర్ అంటే ఏమిటంటే ఒక కస్టమర్ మొబైల్ నెంబర్ ద్వారా, అంటే మీరు బిల్లు వేస్తున్నప్పుడు కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసినప్పుడు ఆ కస్టమర్ ఇప్పటికే మన దగ్గర ఉన్నారా లేదా కొత్త కస్టమరా అనేది మనకు తెలుస్తుంది. దాని ఆధారంగా మనం వారికి డిస్కౌంట్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. పార్టీ 8 బిజినెస్ అంటే మన రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారనుకుంటే వాళ్ళకి మనం లోన్ ఇస్తున్నప్పుడు ఒక స్థాయికి మించి ఆ అమౌంట్ ఇచ్చేస్తే మనకి పెద్ద నష్టం వస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం లోన్ లిమిట్ అనే ఫీచర్ చెక్ చేశాం. ఆ లిమిట్ రీచ్ అయిపోయిందంటే మీరు బిల్ వేస్తున్నప్పుడు మన యాప్ అప్పుడు అలౌ చేయదు, దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఈ కస్టమర్ లిమిట్ ఎక్సీడ్ అయ్యారు అని నోటిఫై చేస్తుంది. అందువల్ల మీరు అనవసరమైన క్రెడిట్ ఇవ్వకుండా నివారించవచ్చు. పార్టీ 9 అంటే కస్టమర్ ట్రాన్సాక్షన్ హిస్టరీ. మీరు బిజినెస్ అకౌంట్లో మీ కస్టమర్ డీటెయిల్స్ యాడ్ చేసినప్పటి నుంచి డీల్ డేట్ వరకు వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్లు చేశారో, ఏ బిల్లులు తీసుకున్నారో అన్నీ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. 50వ ఫీచర్ అంటే ఏమిటంటే రిఫరల్. అంటే మన బిజినెస్ యాప్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్కు మీరు రిఫర్ చేస్తే వాళ్ళు ఇన్స్టాల్ చేసినప్పుడు మీ కోడ్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. వాళ్ళు యూస్ చేస్తే మీ అకౌంట్లో ఒక ప్రోమో కోడ్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల లాభం ఏమిటంటే వాళ్ళు యూస్ చేసినప్పుడు మీరు 1 సంవత్సరం సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేసినట్లయితే తర్వాత 2 నెలలకు ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా మీరు ఎంతవరకు మన సాఫ్ట్వేర్ను రిఫర్ చేస్తారో దానికి తగినట్లుగా మీకు ఎక్కువగా మీరు పేమెంట్ చేయకుండానే మీ సబ్స్క్రిప్షన్ను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చివరగా వీడియో ముగిసింది. ఈ వీడియోలో మన సరకు బిజినెస్ యాప్లో ప్రో బిల్లింగ్ ప్లాన్లోని 50 ఫీచర్లను మీరు చూశారు. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ బిజినెస్లో తప్పకుండా ఒక బిల్లింగ్ సాఫ్ట్వేర్ అవసరమని అనే ఐడియా మీకు గ్రేట్గా ఉంటుంది. సరేనా? ఎలా మీ బిజినెస్కి బిల్లింగ్ సాఫ్ట్వేర్ను యాడ్ చేయాలి అనే ఐడియా వస్తుందో అలాగే తదుపరి వీడియోలో అంటే పార్ట్ 2లో ప్రీమియం స్టోర్ ఫీచర్లను డీటెయిల్గా చూద్దాం. ఎందుకంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ బిజినెస్ను మన సరకు బిజినెస్ యాప్లో యాడ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో అంతగా ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఫీచర్లు మీరు యాడ్ చేయడం వల్ల మీ స్టోర్ అంటే మీరు ఆఫ్లైన్లో బిజినెస్ చేస్తున్న మీ బిజినెస్ను మీరు ఆన్లైన్లో ఖచ్చితంగా రీచ్ చేయగలుగుతారు. మరి తదుపరి వీడియోలో డీటెయిల్స్గా చూద్దాం.